ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడు. ఇప్పుడు వరకు మనం 10:30 నుంచి 12 వరకు 2 గంటలు దేవుడితో మాట్లాడు. దేవుడు చక్కగా మన మాటలో ఆలకించాడు. వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడు. నీ మాటలో దేవుడు ఎంతో చక్కగా ఆలకించారు. దేవుని మాటలు కూడా నువ్వు ఆలకించాలి. దేవుడు కోరుకునేది, దేవుడి నుంచి ఆశించేది ఒకటే, నా మాటలు శ్రద్ధగా విను. నీ కానుకలు కాదు ఆశించేది, నీ ధనాన్ని కాదు, నీ కానుకలు కాదు. దేవుడు ఆశించేది ఒకటే, నా మాటలు శ్రద్ధగా విను. నా మాటలు శ్రద్ధగా వింటే నువ్వు వీధిలో దీవించబడతావు, నువ్వు ఉద్యోగంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. ఏం చేస్తే? ఆయన మాట వింటే. కానుకెత్తే దీవించబడతావు లేదు తర్వాత విషయం, అది నీ ఇష్టం. కానీ దేవుడి మాట చెప్పేది దేవుని మాటలు ఆలకించడమే, అనాలోచిస్తూ ఉండవద్దు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. హెబ్రీయులు రాసిన పత్రిక, కాబట్టి విడిచి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణయు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంఘము సంపూర్ణులమగుటకు సాగిపోదము. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తూ ఉండగా నీ ఆత్మని మా మీద దయచేసిండి. నీ బిడ్డైన వారితో మీరు మాట్లాడండి. నీ దాసుడను, నీ పనివాడును నీ శిలువ సాటును మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాట్లాడమని మంచి బోధకుడైన యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వారి గాయములన్నయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే
మంచిది మనమంతరమో స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడికే మహిమ కలుగునగాక, ఆయనకే కీర్తి కలుగునగాక, ఆయన మాత్రమే మహిమనందునగాక. బలో యేసు మహారాజుకి, రాజులకు రాజుకి, రానున్న మెస్సయ్యకి, బలో యేసు మహారాజుకి. ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడ మాట్లాడుతున్న మాట నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు. నువ్వు అనుకున్న నిర్జీవ క్రియలు ఏంటంటే లోకమైన క్రియలు విడిచి మారు మనసు పొందాలి. సంపూర్ణమగుటకు ఏమన్నాడు? మీరు సాగిపోవాలి. సంపూర్ణమగుటకు ఏంటి సంపూర్ణత? క్రీస్తునందు సంపూర్ణత. అంటే నీకు బాప్తీసం తీసుకున్న మాత్రాన రక్షణ వచ్చిన మాత్రం సంపూర్ణ కాదు. అదోట్లా రక్షణ వచ్చిన మాత్రాన నువ్వు సంపూర్ణం కాదు. మామిడి చెట్టుకి పూత పోస్తుంది, పూత తర్వాత ఏమొస్తుంది? పిందు వస్తుంది, పిండి తర్వాత కాయ వస్తుంది, కాయ తర్వాత పంట వస్తుంది. అది సంపూర్ణత. పూత పోస్తే సంపూర్ణత కాదు. క్రైస్తవుడు రక్షణ తీసుకున్నంత మాత్రాన సంపూర్ణత కాదు. నిన్ను దేవుడు ప్రేమించి ఆయన కృపతో నీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఎలా ఉండాలి? సంపూర్ణంగా మారాలి, సంపూర్ణతగా మారాలి. యేసు వారు వస్తున్నారు త్వరలో. పూత కోసం రావట్లేదు ఆయన. దేనికోసం వస్తున్నాడు? పండు కోసం వస్తున్నాడు. నువ్వు పండుగా మారాలి. రక్షణ వచ్చేసింది, నేను మందిరానికి వెళ్ళిపోతున్నాను, అది నువ్వు పూతవా పండువా నువ్వు తెలుసుకోవాలి. ప్రియమైన సోదరి సోదరా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట పునాది మరలా వేయక. నీకు ఒక పునాది వేయబడ్డది, ఆ పునాది మరలా వేయక. పునాది లేకుండా ఇల్లు నిలబడుతుందా అమ్మా? పునాది లేకుండా ఇల్లు ఏం కట్టగలవా? భక్తికి పునాది ఉండాలి. భక్తికి ఏముండాలి? పునాది ఉండాలి. పునాదికి చూద్దాం. ప్రియమైన సోదరి సోదర, సంఘంలో ఉన్న నీవు పునాది మీద కట్టబడాలి. ఏ పునాది మీద కట్టబడాలి? వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. స్వస్థత అనే పునాది కాదు, అదే నీ బాధను తీసే పునాది కాదు. వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. ఇదిగో అంత్యకాలము ఎవరి కొరకు వస్తున్నాడంటే వాక్యం మీద కట్టబడిన వారి కొరకే వస్తున్నాడు. వాక్యం మీద కట్టబడిన పునాది గాలి వచ్చినా పడిపోదు, తుఫాను వచ్చినా పడిపోదు, వర్షం వచ్చినా పడిపోదు. అంటే ఏం పడిపోదు? నువ్వు వాక్యంతో కట్టబడవు. నువ్వు శ్రమ వచ్చినా పడిపో, బాధ వచ్చినా పడిపో, వ్యాధులు వచ్చినా పడిపో. నీ విశ్వాసం బలంగా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. అయితే ఈరోజు ఏ పునాది మీద మనము కట్టుకోవాలో కొన్ని విషయాలు చూద్దాం. వాక్యం మీద కట్టబడాలి పునాది. నువ్వు ఎక్కడ కట్టబడాలి? సంఘంలో ఉన్న నీవు వాక్యం మీద కట్టబడాలి. కొన్ని సంఘాల్లో వాక్యాలు ఉంటాయి ఉండవు తెలియదు, కానీ జోకులు ఎక్కువ ఉంటాయి, అటకాలు ఎక్కువ ఉంటాయి, నవ్యంతో ఎక్కువ ఉంటుంది, ఉపమానాలు ఎక్కువ ఉంటాయి. అది జరిగింది, ఇది జరిగింది. వాక్యము చాలా తక్కువ ఉండదు. వాక్యం అనే పునాది నేను ఉన్నప్పుడు వాక్యం మీద పునాది, సంఘములో వాక్యం పునాది, వాక్యమే జరుగుతుంది. నువ్వేం జరగవు. దేవుడికి మహిమ కలుగునగాక. నువ్వే దేని మీద కట్టుకున్నావు? వాక్యం మీద కట్టుకోనుకున్నావు. అప్పుడే యేసయ్య రెండో రాకడ ఏం చేస్తున్నా? ఈ వాక్యాలు అన్నీ ఉన్నాయి. బాప్తిసం కొరకు ఉంది, నిత్య రాజ్యం కొరకు ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు దేని మీద మన పునాది కట్టుకుంటే భక్తి నిలబడతారు? వాక్యం మీద ఒకటి. రెండోది
దేని మీద నువ్వు పునాది కట్టుకోవాలి? ఇందులోనే ఉంది, మారు మనసు పొందడం వల్ల. మారు మనసుని పునాది మీద నువ్వు కట్టుకోవాలి. మారు మనసు ఏ మనసు అండి? మారు మనసు పునాది కాదు. వాక్యం దగ్గరికి వచ్చిన నువ్వు ఎలా ఉండాలండి? మారు మనసు పునాది కట్టుకోవాలి, మార్పు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఒక అతను ఇలాగే వెళ్తున్నాడు, దారి తెలియదు. నిన్ను వచ్చి అడుగుతాడు, అయ్యా ఇలాగ వెళ్తున్నాను, ఇలాగ వెళ్ళొచ్చా, మార్గం బాగుంటుందా అంటే, నువ్వు తెలిసిన వాడు అక్కడ ఒక నది ఉంది, బ్రిడ్జి కూలిపోయింది, అటు నువ్వు వెళ్ళలేవు అంటే అతను ఏమవుతాడు? మరొకసారి వచ్చినప్పుడు ఈ దానంట మారు మనసు అంటే, మళ్ళీ దానంటే వెళ్తే అది మారు మనసు కదా, ఏమవుతుంది చూద్దాంలే అని అది ఉంటే ఏమైంది, ఏదో తెప్పేసుకుని వెళ్ళిపోవచ్చు, అది మారు మనసు కాదు. నీకు ఒక ప్రమాదం ఉంది అక్కడ, అటువంటి ఎళ్ళకు, అటు బండల్లో అది కారులతో దిగబడిపోతే అంటే నువ్వు వెనక్కి వచ్చేయాలి. వాక్యం నీతో బోధించినప్పుడు, వాక్యం నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యము విని నీ మనసు మారాలి. అదే మారు మనసు. గుడిలో ఉన్నప్పుడు మనసు ఉంటుందటండి, గుడి బయట వెళ్ళాక ఒక మనసు ఉంటుంది. గుడిలో ఉన్నప్పుడు ఒక మనసు, గుడి బయటికి వెళ్ళినప్పుడు ఒక మనసు, ఆదివారం అయిపోయినప్పుడు అసలు మనసు వచ్చేద్దండి. ఏ మనసు? గొడవాడే మనసు. అర్థమైందా? ఈ మనసులు కాదు అడిగేది. నువ్వు గంటకి మనసు మారిపోతుంది, ఇలా మారు మనసు అనుకోకూడదు. గుడిలో ఒక మనసు, గుడి బయట ఆదివారం అయిపోతే అసలు మనసు. ఆ మనసు కాదు దేవుడు అడిగేది, మారు మనసు. క్రీస్తు పోలికలో రావడానికి మారు మనసు, సంపూర్ణ అవడానికి మారు మనసు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనము. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకి ఆజ్ఞాపించుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూడాలి. అజ్ఞాన కాలంలో దేవుడు ఏం చేయడంటే చూచి చూడనట్టు ఉన్నాడట. అజ్ఞాన కాలం అంటే దైవ జనులు లేనప్పుడు, వాక్యమునికి లేనప్పుడు, పరిశుద్ధ గ్రంథం నీకు దొరకనప్పుడు అది అజ్ఞాన కాలం. అంటే అబ్రహాం కాలం ముందు, అబ్రహాం కాలం ముందు అజ్ఞాన కాలం. మనకు సాక్షి దేవుడు చూసి మాట్లాడేవాడు. అజ్ఞాన కాలంలో ఏం చేసేవారట? దేవుడు ఏం చేస్తున్నాడు, ఎవరు దేవుడు అని నిలుకోవారటండి. మంది ఉన్నారు కదా, దేవుడు ఉన్నాడు కదా, ఎవరు దేవుడు? భూమి నాకు పంట ఇస్తుంది కాబట్టి భూమి నా దేవుడు అనుకునేవారట. అంటే భూమి ఏం చేస్తుంది? అప్పుడు ఏమనుకునేవారట? ఆనాటి నుంచి అలా వచ్చింది నీ పేర్లు. భూదేవి అంటున్నా, అది ఎలా వచ్చింది? భూమి నాకు పంట ఇచ్చి భోజనం పెడుతుంది కాబట్టి భూమి అంటే ఏ సాయం చేస్తే అదే దేవుడు అనుకునేవారు. పళ్ళు వాళ్ళు ఉంటారు అప్పాడు సైడ్, వాడికి వెళ్ళి సేవలు పడతారా? అప్పుడు ఆడేమన్నాడట, నాకు సముద్రము నాకు ఆహారం పెట్టిన సేవ ఇచ్చి నీరే ఎవరిని విమర్శించకూడదు. అంటే ఆ కాలం అజ్ఞాన కాలంలో మాట్లాడు. సూర్యరశ్మి వల్ల కాయలు కాస్తున్నాయి, పుష్పాలు పూస్తున్నాయి కాబట్టి ఆ సూర్యుడే వెలిగించే దేవుడు సూర్యవంశం. ఇలాగా పడితే వాడు దేని పడుతుంది దాన్ని అనుకుంటుంటే దేవుడికి బాధ ఇస్తున్నాడు, వేదన వేసిన దేవుడు. అయ్యో నా బిడ్డలు ఏది పడితే అనుకుంటారని
అప్పుడు అబ్రహామును ఎన్నుకున్నట్టండి దేవుడు. అబ్రహాము ద్వారా దేవుడు బయలుపరుచుకున్నాడు. అప్పుడు కొంతకాలం అయినప్పటికీ మరి దేవుడి గ్రంథం వచ్చింది. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. నువ్వేం చేసినా నీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు అయితే ప్రియమైన సోదరి సోదర, దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు చర్చలు ఉన్నాయి, దైవ గ్రంథం మన చేతిలోకి వచ్చింది, యేసు క్రీస్తు సిద్ధించిన కాలం ఇది. యేసుక్రీస్తు వారు రక్తం చిందించిన కాలం. నువ్వు మారు మనసు పొందడంటే నీ మీద నేరం అవుతాడు. అదవుతుందా? ఆనాడు చూసి చూడనట్లు పోయాను, ఈనాడు అయితే దేవుడు మొదటి రాత్రుల్లో ఎలా వచ్చాడు? లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్లకు వచ్చాడు. పాపను మోసుకోవడం వచ్చాడు. ఇప్పుడు రెండో రాకలు ఎలా వస్తున్నాడు దేవుడు? గొర్రెపిల్ల ఉగ్రమ రూపంతో వస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. గొర్రెపిల్ల ఉగ్రత, గొర్రెపిల్ల ప్రేమను చూసా రేపు జరగబోయేది ఉగ్రతతో. ఒక సభలో చెప్తాను నాకు ఏంటో ఉగ్రత. నేను ఎంత ప్రేమించాడో అంత ఉగ్రతతో వస్తున్నాడు. నువ్వు కట్టేసి కొట్టి సిలువకు అప్పించిన దేవుడి నియమం లేదు. ఇలా చూడాలి, నువ్వు తిట్టి ఆయన కొట్టి సిలువకు అప్పించిన ఆయన ఏమనలేదు. ఇది కృపాకాలంలో ఆయన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించినప్పుడు మౌనంగా ఉందంటండి. అదే గొర్రె పిల్ల ఏమవుతుందంటే ఉగ్రం రూపంతో వస్తుంది. దేవుని ఉగ్రత రేపు మనం చూడబోతున్నాం. ప్రియమైన సోదరి సోదర, ఇక్కడ అంటే అజ్ఞాన కాలంలో చూసి చూడడం ఉద్దేశాను. ఇది దేవుడికి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నీ చేతిలోకి వచ్చింది. నువ్వేంటో, నువ్వు ఎలా నడిస్తే ఏముంటుందో, దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఇందులో రాసి ఇచ్చాను. నువ్వు అలాగ నడవకపోతే నువ్వేమవుతావుట? శిక్షకి పాలు. అదే నువ్వు ఎక్కడ కట్టుకోవాలి? ఎక్కడ కట్టుకోవాలి? మారు మనసు అనే పునాది మీద నువ్వు కట్టుకోవాలి. ఒకటి పునాది, ఒకటి వాక్యం అనే పునాది మీద కట్టుకోవాలి. వాక్యం విన్న తర్వాత నువ్వు ఏం చేయాలి? మారు మనసు పునాది మీద కట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. రెండోది 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. రక్షణార్థకరమైన మారు మనసు. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ అనే పునాది మీద కట్టుకోవాలి. రక్షణ అనే మారు మనసు రావాలి. ప్రియమైన సోదరి సోదరా, నేను రక్షించబడ్డాను అని నువ్వు అనుకోవాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు రక్షణార్థకమైన దుఃఖం రావాలి. రక్షణార్థకరమైన దుఃఖం రావాలి. రక్షణార్థకరమైన దుఃఖం అంటే ఏంటి? ఇలా చూడాలి. రక్షణార్థకరమైన దుఃఖం అంటే ఏంటి? రక్షణార్థకమైన దుఃఖం ఏంటి? లోకాంశమైన దుఃఖము నేను మరణానికి, రక్షణార్థమైన దుఃఖము నేను జీవానికి. ఏంటి రక్షణార్థకమైన దుఃఖము? ఆలోచించండి. రక్షణార్థమైన దుఃఖం ఏంటంటే, నువ్వు దేవుని దగ్గర వచ్చినప్పుడు ప్రభువా నా కోసం ఎంత శ్రమలు పడ్డావా నాయన, నా కోసం ఎంత రక్తము కార్చావు తండ్రి. అయ్యా నీవు గొర్రె పిల్లగా వచ్చి నా శాపాన్ని మోసిపోతున్నావు, నా పాపాన్ని మోసిపోతున్నావు, నన్ను పరిశుద్ధంగా మార్చడానికి యేసయ్యా నువ్వు రక్తము కార్చావా, నీకు ఎంత గొప్ప దేవుడు అయ్యా అని నువ్వు కన్నీళ్ళగా సిలువను చూసి నువ్వు దుఃఖము రావడం అనేది రక్షణార్థకమైన దుఃఖం. అదే మారుమ సైసన్ మారుమను. నా పాపాలు కడిగేస్తాను, నేను ధూళిని, నేను మట్టిని, నేను పురుగుని, నేను సచ్చిన కుక్క లాంటి వాడిని, నన్ను ఎవరూ లెక్క చేయలేదు. కానీ ఈరోజు నాకు రక్షణ ఇచ్చావు. ఈరోజు నీ మందిరానికి వస్తుంటే నాకు అంత వందనాలు చెప్తున్నాను. ఈరోజు నీ మందిరానికి వస్తుంటే అయ్యా నీకు వందనాలు అని చెప్పి భాగ్యం ఇచ్చావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు.
రక్షణార్థకమైన దుఃఖము ఎక్కడ తీసుకెళ్తుంది? లోకాంతమైన దుఃఖం అంటే ఏంటి? నీ వ్యాధి కోసం నువ్వు బాధపడుతున్నావు, ఓకే. మొదట నువ్వు దేనికోసం బాధపడవంటే సిలువను కోసి నువ్వు వేదన పడాల్సి వస్తుంది. అయ్యా, నా కోసము నువ్వు తగ్గించుకుని ప్రభువా గుడ్డు కాళ్ళతో తగ్గించుకున్నావా? కంకర రాళ్లతో నీ చర్మాన్ని చిట్లు చేస్తారు తండ్రి. 39 కొర్రా దెబ్బలు పడితే ఆ చర్మం అంతా ఊడిపోయింది, ఎముకలు కనబడ్డాయి. నా కోసం ఇంత యాగం చేసావా అని నువ్వు కన్నీళ్ళు కార్చడమే రక్షణార్థకమైన మారు మనసు. నిజమైన మారు మనసు పొందినవాడు సిలువని చూస్తాడు. సిలువనే గ్యాప్ వస్తుంది. కళ్ళు మూస్తే సిలువ వచ్చేది పక్కకి. కళ్ళు మూస్తే సిలువ కనబడాలి, యేసు రక్తం కనబడాలి, యేసు గాయాలు కనబడాలి. ఆ గాయం నీ కట్టుతున్నాడు దేవుడు. ఆ గాయం నీ కొరకే, స్వస్థత కొరకే. ప్రియమైన సోదరిస్తుందిగా నువ్వు ఆ దుఃఖం కలిగి ఉండాలి. రెండోది రక్షణార్థమైన మానవ మనసు కావాలి. రక్షణ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనము. అయినను మొదట నీకుండే ప్రేమను నీవు వదులుతావని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇలా నడుస్తారండి, నీ మీద తప్పు మోపుతున్నాడంట. మొదటి ఉన్న స్థితి నీకు లేదు, మొదటి ఉన్న ప్రేమ లేదు. మొదట నువ్వు 10 గంటలు వచ్చేసాను, సంవత్సరాలు అయిపోతుంది, 10:30 అయిపోతుంది, 11 అయిపోతుంది. ఎక్కడిపోతుంది? చివరి ప్రాంతానికి అవుతుంది. ఒక ఆవిడ, ఒక తల్లి, ఒక బిడ్డలు లేని అమ్మాయి ప్రార్థన చూసుకుంటారు. తండ్రి మాస్టర్ ప్రార్థన చేసుకోక ఆ టైంకి వచ్చేసేది. అంటే మొదట ఉన్న ప్రేమ 9:30 వచ్చేసి పరకలు వేసేటు, కుర్చీలు వేసేటు ప్రారంభం. దేవుడు తన ప్రయాసం చూసి ప్రార్థనని గర్భవనం ఇచ్చాడు. గర్భం వచ్చిన తర్వాత బాగా వచ్చింది. కుమారుడు ఇచ్చిన తర్వాత మందిరానికి 1 వారం చూసాడు, 2 వారం చూసిన మాస్టర్ ఇల్లు దర్శించాడు. ఏమ్మా మందిరం అంటే పెద్దలు రానండి అంటే ఈ వరకు నువ్వు రాదు, దేవుని దగ్గర వచ్చేస్తావు ప్రేమతో, పూజాడో ఏడ్చో, నీకు పనం ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? నా పిల్లలు వచ్చానండి, పిల్లలు తీసుకున్నా చంటిపిల్లలు ఎలా తీసుకురాను నేను? నా ఉద్యోగం వచ్చిందండి, ఉద్యోగం మానేసి ఎలా రాను? ఉద్యోగం అంటే ఉద్యోగం ఇచ్చావు, ఉద్యోగం మానేసి ఎలా రాను అంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీ మొదటి ప్రేమ నువ్వు తప్పిపోతున్నావు, నీ మీద ఒక తప్పు నేను. మొదటి ఉన్న ప్రేమ నీకు లేదు. ప్రియమైన సోదరుడా, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ మారు మనసు ఎలా ఉండాలంట? ప్రతిరోజు నీ మారు మనసు పొందాలి. ఒక రోజు వచ్చేసింది కదండి మారు మనసు, ఒక రోజు నేను తీసుకున్నాను కదా రక్షణ అనుకుంటే నీకు సరిపోదు. ఈ మారు మనసు రోజు నీకు కలగాలి. దేవుడు కోరుకునేది అదే. రెండోది మనం చూద్దాం, 2 కొరింథీ పత్రిక. దేవుని యందు విశ్వాసం అనే పునాది. ఏ పునాది అండి? విశ్వాసం అనే పునాది కావాలి. ఒకటి వాక్యం అనే పునాది మీద నువ్వు కట్టుకోవాలి. రెండోది మారు మనసు అనే పునాది కట్టుకోవాలి. మూడోది విశ్వాసం అనే పునాది. చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయము 17-18 వచనములో దేవుడు మాట్లాడుతున్న మాట, మేము అదృశ్యమైన వాటిని చూడక
అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. చాలండి, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనవి చూస్తున్నాము, అది మా విశ్వాసం. ఇలా చూడాలి. దృశ్యమైనటువంటి ఏంటి? కనబడుతున్నవి. అదృశ్యమైనవంటే కనబడనవి. ఏం కనబడినవి? ఇప్పుడు నువ్వు మందిరానికి వచ్చావు, నువ్వు సాలకు వచ్చావు, నీకు ఉద్యోగం కోసం వచ్చావు, లేదంటే స్వస్థత కొరకు వచ్చావు, ఇల్లు కొరకు వచ్చావు. అది నువ్వు పొందుకుంటున్నావని కలిగి ఉండటమే విశ్వాసం. అదవుతుందా? నీకు గర్భఫలం ఇస్తున్నాడని నువ్వు కలిగి ఉండటమే విశ్వాసం. అదృశ్యమైనవి చూడటమే విశ్వాసం. నేను విశ్వాసనండి నువ్వు అనుకోవచ్చు. నీ దృష్టిలో విశ్వాసం అది, దేవుని దృష్టిలో విశ్వాసం కాదు. దేవుని దృష్టిలో విశ్వాసం ఏంటి? అదృశ్యమైన వాటిని చూచినట్లు, నాకు కలుగునట్లు ఉండటమే విశ్వాసం. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ప్రార్థన చేస్తున్నాను, అవుతుందా అని మనం చెప్పాను కదా. కొండను చూసి అతను వెళ్ళిపోమంటే అని చెప్పారంట భాస్కర్ గారు. అలాగే ఒక ఆవిడ, ఒక తల్లి గారికి ఆ ఇంటికి ఒక కొండ అడ్డు ఉందంట, గాలి రావడానికి వెళ్తురు రావడానికి. ప్రార్థన చేయడం మొదలెట్టిందండి, ఉపవాసం ప్రార్థన. పొద్దున్న ప్రార్థన చేసి మంచి ఉద్దిగిన బట్టలు వేసుకుని మోకరించి ప్రార్థన మొదలెట్టింది. అంటే నీ ఆవగించేంత విశ్వాసం ఉంటే ఆ కొండ అక్కడి నుండి సముద్రంలో పడిపోమంటే పడిపోతే అని భాస్కర్ చెప్పారు. కాబట్టి ఈ కొండ పోవాలి, ఈ కొండ అడ్డు వచ్చేస్తుంది నాకు, ఈ కొండ రాకపోతే తిన్నంగా వెళ్ళిపోతుంది, లేకపోతే రా తిరిగి వెళ్ళవలసి వస్తుంది అని ఆ కొండ కోసం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మొదటి రోజు చూసింది వెళ్ళలేదు, రెండో రోజు చూసింది వెళ్ళలేదు, చేస్తుంది ఎక్కడికి వస్తుందంటే గంటకెళ్ళి వెళ్ళిపోయిందామా. అర్థమైందా? భాస్కర్ చెప్పారు కదా, మరి ప్రార్థన చేస్తే ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఎక్కడికి వెళ్ళిపోద్ది? సముద్రంలో పడిపోద్ది అని చెప్పారు. కాబట్టి నా విశ్వాసం బలమైంది, నా విశ్వాసం గొప్పది అని ప్రార్థన చేస్తూ వెనకాల దొరుకుతుందంట. మొదటి రోజు చూసింది, రెండో రోజు చూసింది, 3వ రోజు చూసింది, వెళ్ళలేదంట. ఏంటి భాస్కర్ తప్పు చెప్పాలన్నాడు. ఆవగిందంటే విశ్వాసం అంటే ఏంటి? పరిపూర్ణత. ఆవగింజ ఎంత ఉంటుంది? ఎలా ఉంటుంది? అది చాలా రౌండ్ ఉంటుంది, దానికి వంకలు ఉండదు. ఏ విత్తనానికైనా వంపులు ఉంటాయి, కానీ ఆవగింజ అనే విత్తనానికి ఏముండదు? వంపు ఉండదు. అది 2 ముక్కలు అవుతుందా? అవ్వదు. కొలత పిండి అనిపోతుంది తప్ప 2 ముక్కలు. అందుకని దేవుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఈవిడేమనుకుంది? చిన్న విశ్వాసం ఉంటే చాలా అనుకుంది. పెద్దది ఏమక్కర్లేదు, ఇంత ఉంటే చాలు వెళ్ళిపోతా అనుకుంది. కానీ దేవుడు చెప్పింది అది కాదు. నీ విశ్వాసం చెక్కలేకపోకూడదు, విశ్వాసం బలంగా. అదృష్టమైన వాటిని నువ్వు చూచినట్లుగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక, దేవుడికి స్తుతి కలుగునగాక. ఇక్కడ అదృష్టమైనది ఏంటి? దృశ్యమైనది ఏంటి? ఫ్యాన్ తిరుగుతుంది. అదృష్టమైనది ఏంటి? ఇక్కడ యేసువారు ఉన్నారు. ఇదే ఆయన ఉన్నాడు, ఆయన అన్న మాట నెరవేర్చే దేవుడు. ఒక సింహాసనం వేయి సాలెం రాజు, నేను దాని మీదకి వస్తాను, నా బిడ్డల్ని చూస్తాను, నేను ఎప్పుడు చూస్తున్నాను, నన్ను చూడట్లేదు, నన్ను చూసి ప్రార్థన చేయట్లేదు, నన్ను చూపించు అని 2014 చెప్పిన దర్శనం నేను వేశాను. మరి వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు వస్తాడు రాడా? వస్తాడు. అదృష్టమైనది ఇది. నువ్వు దేవుడు ఇక్కడ ఉన్నాడని, ఇది దేవుడి పొలిమేరని, ఈ పొలిమేర దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఒక ప్రార్థన, ఒక గోపమలే, ఒక పాత్ర కలిగి వాడుకుంటాడని నువ్వు అదృష్టం కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు సమీపంగా ఉండి ప్రార్థన చేసేది దేవుని పని.
మనందరం ఏం చేసాం? అక్కడ ఉండి చేయలేదు, ఎక్కడ కూర్చుంటే అక్కడ చేయలేదు. ఎక్కడికి వచ్చేసావు? దేవుని పొలిమేర దగ్గరకు వచ్చావు, అంటే దేవుని మహిమ దగ్గరకు వచ్చావు. ఈ దేవుని మహిమ కాంతి నీ మీద పడుతుంది. అప్పుడు ఈరోజు ఏమవుతుంది? ప్రార్థన వస్తుంది. సత్యవతి ప్రార్థన చక్కగా చేస్తారు. అలాగనే ఇంకొకరు ఎవరో పాపం, ఏ పాపమ్మా? మన ఆవిడ కూడా ఆమెనంటే రాదు, శుభలక్ష్యం ఉంది. యేసు నామని అడుగుతున్నంత ఏంటంటే రాదు. ఇక్కడ గోదాడి ఎట్టు మొదలెట్టు ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఈరోజు అరగంట పైన ప్రార్థన చేస్తారు. బాబు తండ్రి యేసయ్య బతుమానుకుంటుంది యేసయ్య. అంటే ఇక్కడ ఏముంది? ప్రసన్నత ఉంది. ఆ ప్రసన్నత నీ మీదకి వచ్చి మాట్లాడుతుంది. వీడికి వచ్చే సాక్షి చెప్పడానికి వెళ్ళిపోతున్న జనాలు మాట్లాడలేరు. అలాంటిది నేను ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చి నీకు శక్తినిచ్చి నేను మాట్లాడుతున్నాను. అది తడబడి వచ్చేస్తుంది. ఒక మాట అంటే ముందుకెళ్దాం. 10 నిమిషాలు కూడా 5 నిమిషాలు కూడా చేయలేదు. అలాగే 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నట్టే ఎవరి శక్తి అది? సర్వోన్నతుని శక్తి. ఆయన పొలిమేర నుండి, అంటే అదృశ్యమైన దేవుడు. ఈ సింహాసనం ఏంటి? అదృశ్యమైనది. దృశ్యమైనది చూస్తున్నావు సింహాసనము, అదృశ్యమైనది అంటే దాని మీద ఉన్నాడు యేసయ్య. ఇది పక్క. ఇది నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? అదృశ్యమైనది నీకు చూసి నమ్మినట్టుగా చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడే రాజా గృహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయిన. దేవుని మహిమ కలుగునగాక. ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నాడంటే మోషే కొరకు మాట్లాడుతున్నాడు. అదృశ్యమైనది దేవుని మార్గము. 40 లక్షల మందిని నడిపించాలి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని అదృశ్యమైనవి చూచి విశ్వాసమును బట్టి రాజనగరమును రాజగృహమును విడిచెను. ఎంత గొప్ప సంగతి అంటే రాజభోగం అనిపించాడు మోషే. ఎలా చూడాలి? మోషేకి ఎన్ని సంవత్సరాలు అండి చనిపోయినప్పటికీ? 120 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఐగుప్తులో. 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఇంకో 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. ఇక్కడ రాజభోగము కన్నా దేవుని మాట విని వెళ్ళిపోవడం అన్నది చూసాడు. దృశ్యమైనది ఏంటి? రాజభోగం. అదృశ్యమైనది ఏంటి? దేవుని పని. దేవుని పని చేస్తే నేను నిత్యం నిలుచుంటానని ఈ రాజగృహాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చావు. దేవుడు నేను స్వస్థపరి యెహోవా నేను అనేది అన్నాడు. దేవుడు స్వస్థపడ్డ నేను స్వస్థపరచిపోతున్నాను. 7వ ప్రార్థన, స్తుతి ప్రార్థన ఏంటి? అయ్యా నాకు గృహం లేదు, గృహం ఇచ్చేస్తున్నాం, నీకు స్తుతులు స్తోత్రము. యేసు ప్రభు వారు 5,000 మందికి ఆహారం ఎలా పంచిపెట్టాడు? అమ్మ 5 రొట్టెలు గంపలో తీసుకుని ఆకాశం పెట్టాడు. ఆయన చేసే ప్రార్థన ఏంటో సార్? అయ్యా 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెడుతున్న దేవా అని స్తుతి చెప్పాడు. పంచిపెట్టు దేవా, నీ ప్రార్థిస్తున్నాను అనట్లేదు, నువ్వు పంచిపెట్టేస్తున్నావు స్తుతి అని చెప్పి గంప ఇచ్చాడు. ఆ గంప ఏం తగ్గిందా? నువ్వు ఎప్పుడు కూడా స్తుతి నీ స్థితి మార్చేస్తావు. ప్రార్థన కన్నా స్తుతి. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 సార్లు ప్రార్థన చేసేవాడు. 7 సార్లు స్తుతి చెప్పాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు. అందుకనే చక్రవర్తిగా మారిపోయాడు దావీదు.
గొర్రెలు కాసుకునే దావీదు చక్రవర్తిగా మారిపోయాడు. అది దేనివల్ల? స్తుతి అతని స్థితి మార్చేసింది. స్తుతి ఏం చేసిందండి? దావీదు రాజు అయినప్పుడు, చక్రవర్తి అయినప్పుడు ప్రార్థన మాత్రం మర్చిపోతాడు, గదిలోకి వెళ్ళిపోయాడు. ఏంటి రాజుగారు 9 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళిపోతున్నాడు ప్రార్థనకి, గదిలోకి వెళ్ళిపో అరగంట గంట ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు ఇంట్లోని అని ఉంటారు కదా వంకరోళ్ళు. చూద్దాం ఏం చేస్తున్నాడని కిటికీలో చూద్దాం, కిటికీలో చూశారంట. చూస్తుంటే దావీదు గురువులో కాసుకుని గెటపేసుకున్నాడు. ఇలా చిన్న కథలో ఒక గుడ్డిగర్ర నల్లటి ప్రార్థన చేస్తూ, అయ్యా గొర్రెలు కాచుకునే దావీదు వచ్చాడు తండ్రి, నా మనవి ఆలకించవా అంటే ఎంత గొప్ప స్థితిలో ప్రార్థన చేసేవాడు తెలుసండి. రాజు అయినా, మహారాజు అయినా, చక్రవర్తి అయినా దావీదు వచ్చాడు తండ్రి, నా ప్రార్థన ఆలకించనట్లేదు, తగ్గించుకుని అయ్యా అయ్యా గొర్రెలు కాచుకునే దావీదు ఆ వ్యాస వేసుకుని గొర్రెలు కాచుకునే దావీదు వచ్చాడు, నా మనవి ఆలకించవా? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డాడు. ఎందుకు హెచ్చించబడ్డాడు దావీదు అంటే తన ప్రార్థన వదలలేదండి. 7 స్తుతులు వదలలేదు, 7 సార్లు స్తుతి చేసేవాడు. అందుకనే దావీదు నా హృదయానుసారుడు. ఎవరు దేవునికి? నా హృదయానుసారుడు, నా హృదయం తెలిసినోడు. అతనికి కావాల్సింది నేను ఎలాగిస్తానో ఆయనకి తెలుసు. స్తుతి స్థితి మార్చేస్తుందని తెలుసు ఆయనకి. అందుకని 7 సార్లు దేవుడికి మహిమ కలుగున గాక, దేవుడికి స్తుతి కలుగున గాక. మోషే ఏమనుకున్నాడండి? మోషే ఏమనుకున్నాడు? అదృష్టుడైన వాణిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై. స్థిరబుద్ధి, దేవుడు మార్గాన్ని వెళ్తే నేను గొప్పవాడుకుంటానని రాజ్య గృహాన్ని వదిలేసుకుని వీడియోలు. అదే మనం కూడా ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం, అది స్వస్థపరిచాం. అబ్రహాం ఉన్నాడండి, ఇలా చూడాలి. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము అదృశ్యమైన దాన్ని చూశాడు. అక్కడ దృశ్యమైంది ఏంటి? మృతత్వం అయిపోయాడు. సారా తన గర్భం ఎలా ఉందంటే మృతత్వం అయిపోయింది, ఆరిపోయింది, వేదనం పోయింది, పుట్టే ఛాన్స్ లేదు. కానీ దేవుడు చెప్పాడు, మా దృశ్యమైనది అయితే అది కాదు, అదృశ్యమైనది నా దేవుడు చెప్పాడు, నాకు ఇస్తాడంతే దేవుడు అని నమ్మకం కలిగి ప్రార్థించబడి నెల అడిగోడట అబ్రహాం. ఎవరినే? సారా. అమ్మ ఏమన్నా విశేషమా అని. ఏం లేదండి. 25 సంవత్సరాలు అడిగాడు అలాగే. అంటే ఎందుకు అడిగాడంటే ఏసే ఇస్తాడంతే, ఇస్తానని వాగ్దానం చేశాడు, ఇస్తాడంతే. అది సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, నువ్వు ముసలుడు అయిపోయినా సరే దేవుడు ఆయనకు అసాధ్యమిట్టు మూసుకొని గర్భాన్ని తెప్పించే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. నువ్వేం చేయాలి? విశ్వాసం అనే పునాది మీద కట్టుకోవాలి భక్తి. అమ్మా అర్థమవుతుందా? నీ భక్తి ఎక్కడ కట్టుకోవాలి? ఫస్ట్ వాక్యం మీద కట్టుకోవాలి. వాక్యం మీద కట్టుకుంటేనే రేపొద్దు నువ్వు ఏమంటావు? పండుగ మారుతావు. రెండోది దేని మీద కట్టుకోవాలి? మారు మనసు అనే పునాది. మారు మనసు లేకుండా నువ్వు భక్తి చేయలేవు. మారు మనసు కావాలి. ఏ మారు మనసు? అది క్రీస్తు స్వరూపమున సంపూర్ణముటకు మారు మనసు. మారు మనసు కావాలి. మూడోది దేని మీద పునాది కట్టుకోవాలి? విశ్వాసం మీద. విశ్వాసం అంటే నమ్మకం. నమ్మకం అంటే చూసి నమ్మటం కాదు, చూడకుండా నమ్మేదే నమ్మకం. అదే విశ్వాసం. ప్రియమైన సోదరి సోదర, అబ్రహాము ఆరాధన లేని వాగ్దానం నమ్మాడు. కానీ ఏమైంది? 100 సంవత్సరాల చెవుడికి కుమారుడు పెరిగినాడు. రక్తస్రావ స్త్రీ ఎన్నో సంవత్సరాలు బాధపడుతూ ఎన్నో డబ్బులు ఇచ్చేసింది. ఒక మాట ఏముందంటే, నజరేయుడు యేసు స్వస్థపడుతున్నాడు,
ఆయన దగ్గరికి నేను వెళ్ళలేను, ఆయన నన్ను అలాగా ముట్టునా పర్వాలేదు, కానీ ఆయన చెంగును పడితే స్వస్థపడిపోతాను అని విశ్వాసం కలిగి గుంపు గుంపుగా ఉంటే కింద నుంచి దూరి ఆ చెంగును ఆ అంగిని ఏం చేసి ఉందంటే ఎలా ఉంటుందా ముట్టిన వెంటనే ఒక శక్తి అందులోకి వెళ్ళి రక్తము కారుతున్న ఆ రక్త సంస్థని ఆ రక్తాన్ని కట్టింది. దేవుడికి మహిమ కలుగును కాక. ఆ వెంటనే ఆవిడ వైపు చూసి నీ విశ్వాసమే నీకు, నువ్వు నమ్మవు ఎలా చూడాలి, నువ్వు నమ్మవు, నీవు నమ్మవు. ఏసయ్య నన్ను ముట్టకలొద్దు, ఏసయ్య సింగని నేను ముడత చాలు నేను స్వస్థత. అంటే అదృశ్యమైనదే నమ్మింది, అదృశ్యమైనది నమ్మింది కాబట్టి ఆవిడ స్వస్థత. ఎప్పుడైనా సరే భక్తి అలా చేయాలండి. వచ్చామంటే స్ట్రాంగ్గా నిలబడిపోవాలి, బలంగా నమ్మే. అవుతుందా అన్ని లక్షల అనేది అవుతుందా అసలు ఆ నో డౌట్ రానప్పుడు ఏదైనా చేయగలడు దేవుడు, ఏదైనా చేయగలడు అని నువ్వు నమ్మకంతో దేవుని దగ్గర ఉండాలి. నీకు ఆశ ఉంది అంటే నీ ఆశ కూడా ఎలా ఉండాలి, తగినట్టుగానే ఉండాలి. తాటికిన వాళ్ళు బిగుంటున్నారు కదా, తాటికిన వాళ్ళు ఏమండాలి, దాబాడకూడదు. నువ్వు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉండాలి. అయ్యా తాటికి కారిపోతుంది ఆయన, ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను, నాకేమవ్వాలి, ఒక పెంకిటి, ఇప్పుడు పెంకిటి లేవనుకోండి చిన్న స్లాబ్ అంటే అది నాయ సంబంధమైన కోరిక. దేవుడు ఏం చేస్తాడు, అలా కాకుండా డూప్లెస్ బిల్డింగ్ తండ్రి, కింద నేను ఉంటాను, పైన నా పిల్లలు ఉంటారు అంటే అది ఎలా ఉంటుంది, అది నెరవేర్పు రాదు. నువ్వు న్యాయంగా అడుగు వేసి, సైకిల్ లేదు నీకు, సైకిల్ అడుగు, కారు అడుగు, కారు తర్వాత ఇస్తాడు. నీకు కావాల్సిందండి సరే అడుగు, తప్పకుండా ఇస్తాడు. నువ్వు దానికోసం ప్రార్థన చేయి. అయ్యా నేను న్యాయంగా అడుగుతున్నాను ప్రభు, నాకు కావాల్సింది అది అను దేవుడు అంటే దేవుడు కానీ. ఇప్పుడు ఏమడిగిన ఇచ్చేస్తానంటే, ఇప్పుడు ఏదైనా అడిగారని అది ఇవ్వకపోతే నన్ను అడుగుతారు. అర్థమైందా, న్యాయంగానే అడగాలి. అర్థమవుతుందండి, న్యాయమైంది. నీలోకి ఏంటి, నీకు కష్టం వచ్చింది ఏంటి, నువ్వు అడుగు, దేవుడి కార్యం తప్పకుండా అదే. రక్తస్నానం తీసుకుని కూడా దేవుడికి మహిమ కలుగును కాక. ఆదికాండము 13వ అధ్యాయము 17వ వచనము. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము, దానికి ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పును. దేవుని మహిమ కలుగును గాక. ఇగో ఈ రంగంపేట ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళు, రంగంపేట నీకు ఇచ్చేస్తాను అంటే సపోజ్ చెప్తున్నా. అబ్రహాము ఒక సంచి, ఒక గాడిద పిల్లలు వేసుకుని వెళ్ళాడండి. నాకు ఇచ్చేస్తాడు అంతే. ఆస్తిని వదులుకుని వెళ్ళిపోయాడు, నాకు ఇచ్చేస్తాడు అంతే అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏం చేశాడు దేవుడు, అది ఇచ్చాడు. 380 మంది పనులుగా అబ్రహాం గృహం ఎంత పనులు, 380 మంది పనులు అంటే అర్థాస్తుపరులు. చూడండి ఎన్ని గుడులు ఉన్నాయి, ఎన్ని ఒడ్లు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎంత పంట ఉన్నది, అంత ఆస్తుపరులు మార్చేసి పొడవ ఎడలు పేర్లు అదంతా నీకు. దేవుడికి మహిమ కలుగును కాక. శిలువ సువార్త ప్రకటించు, షాలేం రాజు వీధులకు ఇల్లు, లైట్ కింద కూర్చో, ప్రార్థించి అనేక మంది బిడ్డలు తీసుకొచ్చి నేను స్వస్థపరుస్తాను. రంగంపేట మండలము నువ్వెక్కడ తిరిగితే అక్కడ నేను నీకు ఇచ్చేస్తాను అని దేవుడు నాకు చెప్పాడు. నువ్వు పొద్దున పల్లెటూరులో మందిని కడతాను.
దేవుడికి మహిమ కలుగును కాక. ఇస్రాయల్ లేదా మరి పలకడలో సువార్త ప్రకటించాం. దేవుని చిత్తం అక్కడ బైబిల్ విషయం లేదు. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ మందిరం ఇచ్చాడు. రూపాయలు లేదు, 4 లక్షల రూపాయలు స్థలం కొన్నాం, 10 లక్షల రూపాయలు ఆ మందిరంగా అవుతుంది. కానీ దేవుడు కట్టించాడు. పునాది అయిపోయింది, మట్టి అయిపోయింది, కట్టడమే లేదా. ఇంకా ఎన్ని గ్రామాలు మనకి ఇస్తాడో మనకు తెలుసు. ఎన్ని గ్రామాలను తిరిగానో, ఎన్ని గ్రామాల్లో ఆయనకి బైబిల్ మిషన్ కోరుకుంటున్నారో ప్రజలు. ఎంతమంది వాక్యం మీద కట్టబడాలని, వాక్యం మీద పునాది వేసుకోవాలని ఎవరు ఆశపడుతున్నారో అక్కడ తీసుకెళ్ళిపోతాడు దేవుడు కంప్యూటర్. దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పుడు రెబక అని ఆవిడ ఉంది ఒరిసిలేరులో. అన్న ఎలా చూడాలి, రెబక తెలుసు కదా. ఆవిడకి అలగడంలో స్కూల్ దగ్గరలో మందిరం కడతాను వచ్చిందంటే నేను ఆవిడ చూడలేదు. ఆ స్కూల్ దగ్గరలోనే కడుతున్నాను అంటే దేవుడు ఎంత గొప్ప ఆవిడకి చూపిస్తున్నాడు. మరొక మందిరం దొంతమూరులో కడుతున్నానని ఆవిడకి వచ్చినారు. దొంతమూరు కూడా నాకు ఆలోచన ఉంది, దేవుడు ఆలోచన. దొంతమూరు ఇవన్నీ ఎందుకంటే దేవుడు అబ్రహామును నడిపించినట్లు మనం నడిపించాడు. ఇల్లు పొడవు ఎడలుపు, ఈ పొడవు అంటే ఇల్లు, ఈ ఎడలుపు ఇదంతా నీకు మందిరానికి. వాక్యం మీద పునాది కట్టబడాలి, వాక్యం మీద కట్టబడాలి. పూతగా ఉన్నవారు కిందిగా మారాలి, కిందిగా ఉన్నవారు కాయగా మారాలి, కాయగా ఉన్నవారు పండుగ. దానికోసం వస్తున్నారు. సంఘం దేని మీద కట్టబడాలి? వాక్యం మీద కట్టబడాలి. సాలెంరాజు ఇల్లు అని నాకు అప్పగిస్తున్నాడు. నా ఆశ ఏంటి తెలుసా? వాక్యం మీద వాక్యం వినాలని ఆశ. వాక్యం వినకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది వాక్యం. నీ ధనం కాదు, నీ ఒక ఇది కాదు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆయన మాటలు శ్రద్ధగా వినటం. దేవుడికి మహిమ కలుగును కాక. ఒక పెట్టు పెట్టుకుని వెళ్ళాడు. చెప్పండిన్నా అద్భుత కుమారు ఒక పెట్టు పెట్టుకుని వెళ్ళాను, ఒక టొంగు పెట్టి. రోజు విమానంలో దిగుతున్నాడు ఏసయ్య. వాక్యం మీద కట్టబడ్డది. అక్కడ గుత్తి అనే పేరస్సు 200 సంఘాలు ఇచ్చేసాడు దేవుడు. అబ్రహాము ఇచ్చినట్టుగా ఆ ఏ స్థలంలో కదా ఆ స్థలంలో దేవుడు మందిరం కట్టేశాడు. ఎవరో 200 సంఘాలు, 200 సేవకులు, 1000 మందిరాలు కట్టమని ఆశ. ఎందుకంటే 1000 మందిరాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక టొంకు పెట్టుకుని, ఒక పెట్టు పట్టుకుని వెళ్తే ఆ రాయి సంబంధం ఇచ్చేసాడు దేవుడు. ఈరోజు బైబిల్ మిషన్ భోగం నేను అనిపిస్తుందని చెప్తున్నాడు. ఒక రాజభోగం అనిపిస్తున్నాను నేను. దేవుడు నన్ను ఒక టొంకు పెట్టుకుని నన్ను రోజు అనేక మందికి ఇచ్చేవాడిగా మార్చేస్తాడు. విమానంలో చెప్తున్నాడు. ఈరోజు నాటి గొప్ప దేవుడు నేను చేస్తున్నాడు. పునాది కట్టు, సరైన పునాది కట్టుకో, నేను కూడా మార్చేస్తాడు. నువ్వు లేచి ఇల్లు అబ్రహాము వెళ్ళట్లేదా? అదృశ్యమైనది నమ్మాడు. దృశ్యమైనది చివరిది చెప్పి మనం ముగించుకుంటాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యము యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చును గాని కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో పొందెదరని. ప్రియమైన సోదరా, నీళ్ళ బాప్తిసం తర్వాత పరిశుద్ధాత్మ అనే బాప్తిసం మీద పునాది వేసుకోవాలి. నీ సేవకుడు బాప్తిసం ఇచ్చేస్తాడు. నువ్వు బాప్తిసం ఇచ్చిన తర్వాత ఏ బాప్తిసం పొందాలి? పరిశుద్ధాత్మ అనే బాప్తిసము పొందాలి. అక్కడ మేడగదిలో ఉన్న వారిని దేవుడు చెప్పాడు,
పరిశుద్ధాత్మ బాప్తీసం పొందకుండా మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు ప్రకటించొద్దు. ఎప్పుడు దిగి వస్తుందో ఆ పరిశుద్ధాత్మ గదిలోకి ఎప్పుడు దిగి వస్తుందో అప్పుడే మీరు బయటికి వెళ్ళండి తప్ప అప్పటి వరకు మీరు ఆ గదిలోనే ఉండమని దేవుడు ఆజ్ఞించాడు. బాప్తీసం పొందినప్పుడు ఏ బాప్తీసం పొందాలి? పరిశుద్ధాత్మని బాప్తీసము పొందాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఒకటి, వాక్యం అనే పునాది మీద నువ్వు కట్టబడాలి. రెండు, మారు మనసు పునాది మీద నువ్వు కట్టబడాలి. రక్షణ అనే పునాది మీద, ఇది రక్షణార్థమైన దుఃఖంతో నువ్వు కట్టబడాలి. 4, విశ్వాసం అనే పునాది మీద కట్టబడాలి. 5, బాప్తీసం అనే పునాది మీద నువ్వు కట్టబడాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ 5 కట్టబడితే నువ్వెవరవో పండు. పూత నుంచి బిందు నుంచి కాయ నుంచి పండు. ఈ పండు కొరకు దేవుడు వస్తున్నాడు. ఆ పండు కోసుకోవడానికి దేవుడు వస్తున్నాడు. నువ్వు పండుగ మారాలని దేవుడు ఆశ. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.